అధికారం ఉంటే వీరభద్రయ్యలం లేకుంటే ఉత్తభద్రయ్యలం అన్నట్లుంది ఆ పార్టీ నేతల పరిస్థితి. గత ఎన్నికల ముందు వరకు తమను మించిన వారు లేరన్నట్లు ప్రవర్తించిన నేతలు ఇప్పుడు చప్పుడు చేయని పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్నప్పటికీ పార్టీ నేతలు నైరాశ్యంలో నుంచి బయటపడలేకపోతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఏది ఆ నియోజకవర్గం? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. గత 10 ఏళ్లు ఏ చిన్న ఎన్నికలొచ్చినా తాము పోటీ చేశామంటూ పోటీపడ్డ నాయకులు ఇప్పుడు స్థానిక ఎన్నికలొస్తుంటే ఎక్కడ తమను పోటీ చేయమంటారోనని తప్పించుకుని తిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ మినహా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో నేతలంతా వెనకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని శాసించిన భారత రాష్ట్ర సమితి పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వచ్చే పరిషత్ ఎన్నికలకు సన్నద్ధమవుతుంటే ములుగుతున్న పరిస్థితి నెలకొందట. ఆదిలాబాద్ జిల్లాలో మినహా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీ తరపున కీలక పదవులకు పోటీ చేసే అభ్యర్థులే కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు మమ్మల్ని మించిన వారు లేరన్నట్లుగా ప్రవర్తించిన నేతలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పార్టీని బలోపేతం చేద్దాం, స్థానిక ఎన్నికలకు రెడీ కావాలని హైకమాండ్ పదే చెప్తున్నా ఎంపీపీ, జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం ఆసక్తి చూపని పరిస్థితి. నాయకుల తీరు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. పార్టీ సింబల్ లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి మేం రెడీ, తెలంగాణ సెంటిమెంట్తో పోటీ చేసేందుకు గ్రామాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ నేతలు స్పందించడం లేదని, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదని ఆఫ్ ద రికార్డ్ గా చెప్పమని అడిగితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఇప్పుడు ప్రతిపక్షం నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలిచిన ప్రయోజనం ఉండదని చెప్తున్నారట. గులాబీ పార్టీ తరపున గట్టిగా పోరాడితే ఇప్పటికిప్పుడు జరిగే లాభం ఏమీ ఉందని, పైగా ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటనలు, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నీళ్లు నములుతున్నారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందని పరిశీలిస్తే ఒక ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే పార్టీ కొద్దిగా బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీని వదలకుండా గట్టిగా పోరాడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో కార్యకర్తల్లో ధైర్యాన్ని నూరిపోస్తూ పార్టీ శ్రేణులు నిరాశకు గురికాకుండా చూస్తున్నారట. అందుకే ఆ పార్టీ తరపున ఆదిలాబాద్ జిల్లాలో మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్మల్ జిల్లాలో మాజీ మంత్రి ఇందకిరణ్ రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ తదితరులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్రం పార్టీకి ఇన్ఛార్జ్ ఝాన్సీ నాయక్ కొంత పార్టీ కోసం పనిచేసిన వాతావరణం ఉంది. మిగతా 2 నియోజకవర్గంలో గులాబీ పార్టీకి రెక్కలు ఊడిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ జిల్లాలో పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. మంచిర్యాల జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన నియోజకవర్గంలో మాత్రమే కొంత ప్రభావం చూపిస్తున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకలాపాలు అసలే లేవు. ముఖ్యంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దూకుడు కారణంగా బీఆర్ఎస్ చతికిలపడింది. ఆయనతో తలపడేందుకు నియోజకవర్గంలోని ఇతర పక్షాల నేతలు భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉన్నప్పటికీ ఆమె ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే పరిమితం. ఆ నియోజకవర్గంలో 1-2 మండలాలు మినహా పెద్దగా ఆమెకు బలం ఉన్నట్లు కనిపించడం లేదు. కాగజ్ నగర్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. బీఎస్పీ నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేయడం వల్ల ప్రయోజనం లేదన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వినిపిస్తోంది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలం పుంజుకునే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి.